ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడటంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి కొమరంభీం జిల్లా అధికారులు స్పందించారు. కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ కాంప్లెక్స్ పరిధిలో మూతపడిన 9 గిరిజన పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. మొగడ్ దగడ్ కాంప్లెక్స్ పరిధిలో 17 పాఠశాలలున్నాయి. అందులో 9 పాఠశాలను 3 వారాల కిందట మూసేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడటాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. స్పందించిన అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఉపాధ్యాయులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడటంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి కొమరంభీం జిల్లా అధికారులు స్పందించారు. కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ కాంప్లెక్స్ పరిధిలో మూతపడిన 9 గిరిజన పాఠశాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. మొగడ్ దగడ్ కాంప్లెక్స్ పరిధిలో 17 పాఠశాలలున్నాయి. అందులో 9 పాఠశాలను 3 వారాల కిందట మూసేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడటాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. స్పందించిన అధికారులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడంతో సమస్య పరిష్కారమైంది. ఉపాధ్యాయులు లేక మూతపడిన ప్రభుత్వ పాఠశాలలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, మూతపడ్డ పాఠశాలలు ఇవాళ తెచ్చుకున్నాయి. మనం చూస్తూ ఉండొచ్చు, విద్యార్థులకు ఆయా పాఠశాలలు మొగడ్దగడ్ కాంప్లెక్స్ పరిధిలోనే 9 పాఠశాలకు సంబంధించి కూడా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఈ రోజు క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇటీవల బదిలీల్లో చాలా మంది ఉపాధ్యాయులు ఈ మారుమూల ప్రాంతాల్లో నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దీంతో ఇక్కడ ఇతరులను ఎవరిని కూడా అడ్జస్ట్ చేయలేదు. మిగతా ఉపాధ్యాయులు కూడా ఇక్కడ చేరేందుకు విముఖత చూపారు. దీంతో అధికారులు గిరిజన దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 43 గిరిజన ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో కుటాలకు సంబంధించి మొత్తం 9 ప్రాథమిక పాఠశాలలకు తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.